వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీహెచ్ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందండి? టఫ్గా జరిగిందని కొంతమంది చెప్తా ఉన్నారండి, మీడియంగా జరిగిందని కొంతమంది చెప్తా ఉన్నారండి. ఏది నిజం అండి ఇందుట్లో అని చెప్పేసి, ఎందుకంటే 3132 బీఫార్మసీ రిజల్ట్స్ నిన్న డిక్లేర్ అయినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే చెప్తానమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కాదు డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంటూ మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్స్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ 3132 బీఫార్మసీ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు, మంచి స్కోరింగ్ కూడా వచ్చింది వాళ్ళకు. 31 బీఫార్మసీ రెగ్యులర్ కానివ్వండి, 32 బీటెక్ బీఫార్మసీ సప్లీ కానివ్వండి, బాగానే జరిగింది. మరి 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? సో 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కొంతమంది మీడియంగా జరిగింది, టఫ్గా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ అవన్నీ అవాస్తవం. 31 పేపర్ వాల్యుయేషను ఈజీగానే జరిగింది. 32 పేపర్ వాల్యుయేషన్లో అయితే ఇంకెక్కువ స్కోర్ వస్తుంది మీకు. నేను ముందు నుంచి ఏదైతే చెప్తున్నానో అదే విధంగా ఈసారి కూడా ఉంటుంది. నేను చెప్పేది నమ్మకం లేకపోతే ఎల్లుండి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు పోలు పెడతాను కదా, మీకే తెలుస్తుంది, మీరు చూసుకుంటారుగా. నేను అన్నాను కాకపోయినా, నేనైతే చాలామందిని కనుక్కున్నాను, పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగింది, బాగా రాశారు స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఎక్కడో ఒక చోట అయితే ఇది జరగచ్చు, ఎందుకంటే అన్ని చోట్ల ఒకళ్ళే చేయరు కాబట్టి. ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ ఉన్నాయి కాబట్టి. సో ఎక్కువ శాతం వచ్చేసరికి నాకు చెప్పింది ఏంటంటే పేపర్ వాల్యుయేషన్లో బాగానే మార్కులు పడినాయి, ఎందుకంటే స్టూడెంట్స్ ఇంప్రూవ్ అయ్యారు. లాక్డౌన్ టైంతో పోలిస్తే ఇప్పుడున్న స్టూడెంట్స్ బాగానే రాస్తున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అదే అండి ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే జరిగింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో చేసి పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.